మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎం పాలెం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ జోన్ 2 జోనల్ జీవీఎంసీ కమిషనర్ నుంచి ఆదేశాల మేరకు మన ఏదైతే జీరో యూజేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఎకో విశాఖ జనవరి 1 నుంచి అయితే కనుక ఒక విస్తృత స్థాయిలో వాళ్ళ యొక్క నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈరోజు జీరో యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనే నినాదంతో అయితే జీవీఎంసీ వారు ముందుకు కదిలారు. అలానే ఈ 6వ వార్డు కూటమి నాయకులు కూడా ఇందులో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ సిబ్బంది అలాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించాలి, జీరో యూసేజ్ ప్లాస్టిక్ వాడాలని కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకి స్వచ్ఛందంగా చెప్పడానికి జీవీఎంసీ సిబ్బంది అలాగే శానిటైజర్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అలాగే జనవరి 1 నుంచి ఏదైతే ప్లాస్టిక్ నిషేధించారో దాన్ని ప్రజలందరూ గమనించి, అంటే ఒక ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారుల గురించి ఎందుకు చెప్తున్నారంటే మన ఆరోగ్యరీత్యా ప్రజల ఆరోగ్యరీత్యా వాళ్ళ బాగు కోసం చెప్పే ఈ కార్యక్రమాన్ని అందరూ గమనించి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకుంటారని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్లాస్టిక్ని చాలా మరమ్మర్లాగా ఇది పెంచుకుంటూ పోతుంది. గతంలో ఒకప్పుడు చూసుకుంటే దేశంలో 2-3 క్యాన్సర్ కేసులు ఉండేవి. ఈరోజు క్యాన్సర్ 30% ఉందని చెప్పి చూస్తుంటే చాలా భయాందోళనకు గురవుతున్నాం. మనకు తెలియకుండా మనమే మన పిల్లలకి క్యాన్సర్ ఔషధాన్ని ఇస్తున్నట్టుగా అవుతుంది. ఏదైతే ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నామో, ఏదైతే వేడివేడి టీలు కానీ ఈ హోటల్స్కి వెళ్ళినప్పుడు వేడివేడి సాంబారు అన్నీ కూడా దాంట్లో కట్టడం వలన దాంట్లో మైక్రో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజలతో పాటు ప్రజల్ని మనం కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఇది ఏదో గవర్నమెంట్ పెట్టింది ఒకరోజు ప్రోగ్రాం అనుకోకుండా ఈరోజు జీవీఎంసీ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కమిషనర్ గారు కానీ వీడు ఆదేశాలతో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలు కూడా అధికారులతో పాటు మమేకం అయ్యి ఇది మన గురించి చేస్తున్న ప్రోగ్రాంని ప్రజలందరూ తెలుసుకోవాలి. ప్లాస్టిక్ని 100% నిషేధించాలి. ఎక్కడైనా ఒకసారి పెనాల్టీ వేసిన తర్వాత కూడా వాళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఆ షాప్ను సీజ్ చేయాలి. అప్పుడే ఈ ప్లాస్టిక్ నిషేధం అంటూ జరుగుతుంది. దీన్ని చాలా స్ట్రిక్ట్గా అమలుపరచాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని మీద సీరియస్ యాక్షన్ కూడా ఉంటుంది. దయచేసి ఈ రోజు నుంచి మీరంతా కూడా గుట్ట సంచులే ఉపయోగించాలని సుమన్ టీవీ ద్వారా ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ మనం కూడా ఉద్యమంలో పాల్గొందాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం. సో సార్, ప్రజెంట్ అయితే ఎలా ఉందంటే ఒకళ్ళలో మార్పు వచ్చినా సరే మిగతా 90 మంది కూడా మారలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సో ప్లాస్టిక్ అనేది జీరో యూసేజ్ అంటే ప్రజలతో పాటు షాప్ వాళ్ళు కూడా మనం అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలగాలి. సో ఇందులో భాగంగా తప్పకుండా అండి, జీవీఎంసీ వారు చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది రాష్ట్రం మొత్తం జరగాల్సిన కార్యక్రమం. ప్లాస్టిక్ అనేది రాష్ట్రంలో ఎక్కడ ఉండకూడదు. తను అన్నట్టు మైక్రాన్స్ తక్కువ ఉన్నాయి, ఉండకూడదు. సో మీరు అన్నట్టు ఎక్కడ స్టార్ట్ అవ్వాలనేది ఇది మా వార్డు నుంచి, నా ఇంటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ రోజు నుంచి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మేము ఆ కార్యక్రమంలో ఉన్నాం. బట్ ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏదైతే 10-20% ఏదైతే వాడుతున్నాం ప్లాస్టిక్, అది కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఏదైతే కవర్ తను అన్నట్టు క్యారీ బ్యాగ్స్, మనం సొంత క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్తే ఇంకా ప్రాబ్లం ఉండదు. మీట్ షాప్స్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న డబ్బాలు ఏం తీసుకెళ్ళాం అనుకోండి, స్టీల్ డబ్బాలు తీసుకెళ్ళినా సాల్వ్ అవుతుంది. వెనకటి రోజులు అవే జరిగేవి, బట్ అది ఫ్యాషన్ అయిపోయింది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు మనలో రావాలంటారు. ఎస్, మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అది మా వార్డు నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఏమన్నా రైట్.